కార్యక్రమాలు జరగడానికి మీ అందరి యొక్క అవిరామమైనటువంటి నిరంతర కృషి మరియు దీనికి ప్రజా ప్రతినిధుల తోడ్పాటు, ప్రభుత్వం యొక్క తోడ్పాటు, ప్రజల యొక్క సహాయ సహకారాలు మరియు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క తోడ్పాటు వల్లనే మనము యొక్క అభివృద్ధి పథంలో నడిచి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. మరి 2019 రోజు ఏర్పడినటువంటి పంచాయతీ పాలక వర్గం గౌరవ మాన్యశ్రీ నోముల రవిలో ఉప సర్పంచ్ వర్షిణి నేతృత్వంలో, వార్డు సభ్యులు నలారి రాజేందర్ నేతృత్వంలో, వార్డు సభ్యులు మరియు జి దేవిదాస్ నేతృత్వంలో, వార్డు సభ్యురాలు గౌరవ మరియు పెంకుల సత్యమ్మ గారి నేతృత్వంలో, అలాగే గౌరవ వార్డు సభ్యురాలు యాల స్వప్న నేతృత్వంలో, గౌరవ వార్డు సభ్యురాలు మరియు నీరటి రాజమణి నేతృత్వంలో, గౌరవ వార్డు సభ్యులు ప్రస్తుతం వారు ఇక్కడ లేరు బోడిగం రమేష్ నేతృత్వంలో, అలాగే గౌరవ వార్డు సభ్యులు మరియు అల్లకొండ గంగామణి నేతృత్వంలో, అలాగనే ఇంకా మిగిలినటువంటి అందరి యొక్క సహాయ సహకారాలు మరియు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా కార్యకర్తల యొక్క తోడ్పాటు వల్ల అనేకమైనటువంటి ప్రగతిని, అభివృద్ధిని శక్తి వంచన లేకుండా మరి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు చేసుకోవడం జరిగింది. మరి దీనికి మన గ్రామం నుంచి మండల స్థాయి వరకు వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధి వారికి భగవంతుడు ఇచ్చిన వరంగా వయసు ఎంపీపీ కూడా ఇవ్వడం జరిగింది. వైస్ ఎంపీపీ సర్పంచ్ గారు కూడా మంచి కాంబినేషన్లో, మరి అలాగే ఉప సర్పంచ్ గారు కూడా మరి ఉప సర్పంచ్ గారు అయినటువంటి మరి వర్షిణి నేతృత్వంలో కూడా, మరి అలాగే మురళి వర్షిణి నేతృత్వంలో కూడా మంచి కాంబినేషన్లో ఏది ఎప్పుడు పని ఉన్నా కూడా ఆ పని మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి, మరి దీంట్లో ఒడిదొడుకులు ఉన్నాయి, ఒడిదొడుకులను మనం అధిగమించాలంటే ఏం చేయాలి, ప్రజలకు ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతాం, ప్రజలకు వచ్చే ఇబ్బందుల నుంచి కూడా మనం ఏ విధమైనటువంటి చర్యలు చేపడితే బాగుంటుందని ప్రతి మాసం సమావేశంలో మరి నా వార్డుకు ఈ పని కావాలి, నా వార్డుకు ఇది జరగాలి, ఇది జరిగి తీరాలని చెప్పేసి కూడా పట్టుబట్టి మరి పనులు చేయించుకోవడం జరిగింది. దానికి గౌరవ మాన్యశ్రీ గత మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలు కూడా తోడ్పాటయ్యాయి. మరి మండల స్థాయిలో ఉన్నటువంటి వైస్ ఎంపీపీ గారి యొక్క సహాయ సహకారాలు కూడా తోడ్పాటైనాయి. మనమంతా కూడా ఒక కుటుంబంలో వ్యవహరించి మరి 1800 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. మరి ఎక్కడ కూడా మరి ఎలాంటి అవినీతి జరగకుండా ఎన్నో రకాల కార్యక్రమాలలో కానీ, ఎన్నో రకాల ప్రణాళికల్లో కానీ, ప్రభుత్వం నిర్దేశించిన వాటిలో కానీ ఎన్నో ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించడం అంటే మనం ఐకమత్యమే మహాబలంగా మనకు పనిచేసింది. కాబట్టి ఇంతటి అవకాశము మనకు భగవంతుడు కల్పించినాడు. ఆ భగవంతుడు కల్పించిన శక్తి మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు ఇంకొక విషయాన్ని చెప్పక తప్పడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క బాడీ అంటే సర్పంచ్ రవి నేతృత్వంలో ఉన్నటువంటి ఉప సర్పంచ్ కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు, మా కార్యాలయంలో పనిచేసేటటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, నాకు కావచ్చు, అనేకమైనటువంటి ఒక కుటుంబ సభ్యుల్లా భావించి నన్ను ఒక పెద్ద మనిషిలా భావించి చాలా గౌరవం ఇచ్చారు. నేను దానికి ఎంతో కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాను. అయిపోతున్నదంటే ఒక రకంగా నేను భావోద్వేగానికి లోనవుతున్నాను. కాబట్టి నేను మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము నిర్దేశించిన విధంగా ఇది జరుగుతుంది. కాబట్టి మరి ఈ ప్రక్రియ అందరికీ మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి లోబడి ఉంటాం. కాబట్టి ఇది జరగవలసిందే. మరి ఇప్పుడు ఘనమైన మాకు శక్తి వంచన మేరకు ఈ యొక్క ఇప్పుడు సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ కూడా మరి అందరికీ కూడా శుభాలు కలగాలని, అందరికీ కూడా మేలు జరగాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్, జై భారత్.
పదవీ కాలం ముగుస్తున్నందున మాకు ఈ సన్మానం ఏర్పాటు చేసినటువంటి సెక్రటరీ గారికి మరియు కరవర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో మా పదవి విజయవంతంగా చేపట్టడానికి సహకారంగా అందించినటువంటి సెక్రటరీ గారికి, అలాగే కారవర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారికి, అలాగే వార్డు సభ్యులందరికీ, గ్రామ ప్రజలకు మరియు మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమందిలా ఏ ఒక్కరి సహకారం, అలాగే అంగన్వాడీ టీచర్లకు, ఈ గ్రామస్థాయి అధికారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరందరిలో ఎవరి సహకారం లేకున్నా, అలాగే సఫాయి కార్మికులకు, చందుకు, వాటర్ మ్యాన్ చందుకు, ట్రాక్టర్ డ్రైవర్ నరేష్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అందరూ నాకు మనస్ఫూర్తిగా సహకారాలు అందించడం బట్టి నేను విజయవంతంగా ఈ 5 సంవత్సరాలు ఈ పదవి చేపట్టిన. ఏమైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరుగుతాయి, జరిగినా కానీ మీరందరూ కూడా మీ వాడిగా నన్ను భావించి నన్ను మనసుకు చేరుకోవాలని కోరుకుంటూ, అలాగే వార్డు సభ్యులు కూడా చాలా సహకారాలు అందించారు. అలాగే గ్రామ సేవకు ఎప్పుడు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, మీ ప్రేమానురాగాలు ఇలాగే ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటూ నా అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బోదేపల్లి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగుస్తున్నందున పంచాయత్ సెక్రటరీ మరియు గ్రామ పంచాయత్ సిబ్బంది అందరూ మమ్మల్ని సన్మానించినందుకు ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు సహకరించినటువంటి అధికారులకు, సఫాయి సిబ్బందికి, జీపీ స్థాయి వర్కర్లకు మరియు అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బోదేపల్లి గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్క కులం సభ్యులకు, ప్రతి ఒక్క యువకులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో బోదేపల్లిలో నా శాయశక్తుల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసిన, ఎవరు చేయని పనులు కూడా మా సిబ్బంది, మా పాలకవర్గం చేసినారు. అలాగే మున్ముందు అవకాశం వస్తే కూడా ఇంకా పూర్తి చేయని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసి మీ అందరి సహకారంతో పూర్తి చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామ సేవకు ఎల్లప్పుడూ నేను కానీ మా పాలకవర్గం కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోదేపల్లి గ్రామంలోని పంచాయతీ పాలకవర్గం యొక్క ముగింపు వీడ్కోలు అభినందన సభ చేసిన ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ నోముల రవి ఆధ్వర్యంలో మా బోదేపల్లి గ్రామం ఎన్నడూ లేనంత అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరిగింది. దీనికి ఇక్కడ గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, వైకుంఠధామం కానీ, పార్కు కానీ, ప్రతిదీ ఈ 5 సంవత్సరాల కాలంలోనే జరిగింది. దీనికి ప్రజలందరూ ఎందరో సహకరించారు. ఈ అభివృద్ధిలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన ఈ పాలక వర్గానికి, మా బోదేపల్లి ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వీరు ఇప్పుడు పదవి అయిపోయిందని అనుకోకుండా ఇక ముందు కూడా ప్రజలకు ఏదైనా సేవలు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.